డియర్ ఫ్రెండ్స్, గోదావరి కెరటాలు యూట్యూబ్ ఛానల్ తరఫున మరొకసారి మీకు సాదర స్వాగతాన్ని తెలియజేస్తూ, మరి ఈరోజు మరొక ముఖ్యమైనటువంటి కథతో మీ ముందుకు రావడం జరిగింది. మరి ఈ కథను అందరం కూడా మన జీవితాలకి అన్వయించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ సినిమా అనేది కేవలం వినోదం కాదు కానీ, అది మన జీవన విద్య, మనుషుల మధ్య సంబంధాల ప్రతిబింబం. ఆ సంబంధాలు ఒకవేళ కులాల పేరుతో విడిపోతే, గోత్రాలనే పేరుతో మారిపోతే, మన ఆత్మలను తాకే భావోద్వేగాల స్వరం ఇదే. 'కులగోత్రాలు' అనే సినిమా 1962లో ఇది రిలీజ్ కావడం జరిగింది. శాంతిని చెదరగొట్టే దురాభిమానం, ప్రేమను బంధించే సంస్కారపు కట్టడి మధ్య నడిచే ఈ కుటుంబ కథా చిత్రం ఇది. మరి ఈ సినిమాకి అవార్డులు మరియు ప్రత్యేక గుర్తింపులు 1962 నాటి 10వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఈ చిత్రానికి తెలుగులో 2వ ఉత్తమ కేటగిరీలో సర్టిఫికెట్ ఆఫ్ మెరిట్ లభించింది. రాష్ట్రపతి సర్టిఫికెట్ రూపంలో కూడా ఈ సినిమాకు ప్రత్యేక గుర్తింపు లభించడం జరిగింది. శతదినోత్సవం. ఈ చిత్రం ఆగస్టు 24, 1962న విడుదలై 8 కేంద్రాల్లో 100 రోజులు విజయవంతమైన ప్రదర్శన నిర్వహించి శతదినోత్సవం జరుపుకుంది. అరుదైన అజ్ఞాత విశేషాలు. విశాఖపట్నంలో చిత్రీకరించబడిన తొలి తెలుగు చిత్రం మరి ఈ కులగోత్రాల సినిమా. ఈ చిత్రం మరి 40% దృశ్యాలను విశాఖపట్నంలో మరియు పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించిన తొలి తెలుగు సినిమా కావటం ఒక ప్రత్యేకమైనటువంటి విశేషం దీనికి. సూపర్ స్టార్ కృష్ణ గారి మొదటి పాత్ర. ఈ సినిమాలో యువ నటుడు కృష్ణ ఒక చిన్న పెళ్లి పాత్రలో నటించారు. ఇది ఆయన సినీ ప్రవేశానికి ముందు నటించిన ఒక ముఖ్యమైనటువంటి ఘట్టం. సామాజిక సందేశాన్ని మేలుకొల్పిన కథ. దర్శకుడు ప్రత్యేగాత్మ గారు ఈ చిత్రానికి వామపక్ష ఆలోచనలతో కూడిన సామాజిక నేపథ్యాన్ని అందించారు. రచయిత శ్రీ ఆచార్య ఆత్రేయ గారి డైలాగులు నేటికి ప్రజల హృదయాల్లో నిలిచిపోయాయి. సంగీతంలో వినూత్నత. సంగీత దర్శకుడు శ్రీ సాలూరు రాజేశ్వరరావు గారి సంగీతం వినిపించని బాణీలతో, భిన్నమైన సంగీత శైలులతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయనే పాట హిందీ సంగీత తాత్వికతను కలిగించడంలో ప్రత్యేక గుర్తింపు పొందింది. కథను నవలగా ప్రచురించిన విశేషం. ప్రముఖ రచయిత శ్రీ రావి కొండలరావు గారు సినిమా కథను నవల రూపంలో రచించి వెండి తెర నవలగా విడుదల చేయడం జరిగింది. సినిమా పరిచయం. కులగోత్రాలు 1962. దర్శకుడు శ్రీ ప్రత్యేగాత్మ. నిర్మాత శ్రీ ఏవి సుబ్బారావు గారు. మరి వ్యాఖ్యాతల రచయిత ఆచార్య ఆత్రేయ గారు. సంగీతం శ్రీ ఎస్ రాజేశ్వరరావు గారు. నటీనటులు శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు, అంటే ఈ సినిమాలో ఆయన రవిగా మనం చూడొచ్చు. కృష్ణకుమారి గారు, సరోజ్ గారు, అదేవిధంగా గుమ్మడి గారు బోసయ్య గారు, అదే రేలంగి వెంకటరామయ్య గారు సదానందం, రమణారెడ్డి గారు రమణయ్య, అదేవిధంగా పద్మనాభం గారు జె జోగారావు గారు, అల్లు రామలింగయ్య గారేమో పేరమ్మ పాత్ర, రాజాబాబు అంటే రాజబాబు గారు కమేడియన్ రవి మిత్రుడు, మిక్కిలినేని గారు చలపతిగా, కృష్ణ ఘట్టంనేని గారు బ్రైడ్ రూమ్ అంటే కేమియో అంటే చిన్న పాత్రలో సినిమాలో నటించడం జరిగింది. సూర్యకాంతం గారు జగదాంబగా మరి ఈ చిత్రంలో పేరుగా చూడొచ్చు. జి వరలక్ష్మి గారు కాంతమ్మ, గిరిజ గారు అంటే లీలగా, సంధ్య అనగా అనసూయ, నిర్మలమ్మ శాంతమ్మ అంటే ఈ పాత్రల పరిచయం మరియు కులగోత్రాలు 1962. బోసే అంటే గుమ్మడి గారు ఒక సాంప్రదాయవాది, కులగౌరవం, గోత్రశుద్ధికి ప్రాధాన్యతనిచ్చే గట్టి తండ్రి పాత్ర. తాను నమ్మిన సాంప్రదాయాలను నిలబెట్టడానికి తన కుటుంబాన్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధపడతాడు ఈయన. శాంతమ్మ గారు అంటే నిర్మలమ్మ గారు.
బోసయ్య భార్య ప్రేమ, మమకారం, తల్లితనంతో కుటుంబాన్ని కాపాడాలనుకునే పాత్ర. ఆమె శాంత స్వభావం కుటుంబంలోని సంక్షోభాలను తగ్గించేందుకు ప్రధానంగా పనిచేస్తుంది. జగదంబ అంటే సూర్యకాంతం గారు, బోసయ్య పెద్ద కూతురు. గర్వంతో, అధికారం చూపే స్వభావంతో కుటుంబాన్ని వేధించే కిరాతక పాత్ర. సదానందం గారు అంటే రేలంగి వెంకటరామయ్య గారు, జగదంబ భర్త. హాస్యభరితమైన తన పాత్రలో కించిత్తు స్వార్థంతో కుటుంబ వ్యవహారాల్లో కలుగు చేసుకునే వ్యక్తి. లీల అంటే గిరిజ గారు, బోసయ్య చిన్న కూతురు. ప్రేమకి, న్యాయానికి విలువనిచ్చే ఆమె జోగారావుతో ప్రేమలో పడుతుంది. ఆమె పాత్ర ఓ నిశ్చలతకు, ధైర్యానికి ప్రతీక. జోగారావు గారు అంటే పద్మనాభం గారు, లీల ప్రేమికుడు, ఆత్మవిశ్వాసం కలిగిన పాత్ర. కుటుంబ విలువలను కాపాడే దిశగా అడుగులు వేస్తాడు. రవి అనగా శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు. ఈ చిత్ర కథానాయకుడు సాంప్రదాయాల మీద కన్నా గుణాలకే ప్రాధాన్యతనిచ్చేటువంటి యువకుడు. సరోజని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. తన నిజాయితీ, నిజమైన విలువలతో కుటుంబాన్ని మారుస్తాడు. సరోజ అనగా కృష్ణకుమారి గారు, రవి భార్య, వైద్య విద్యార్థిని, ధైర్యమైన, గుణగణ సంపన్నమైన పాత్ర. తన కుటుంబాన్ని ఎలా మార్చిందో చిత్రానికి మెయిన్ మంత్రిగా నిలుస్తుంది. చలపతి గారు అంటే మిక్కిలినేని, సరోజ తండ్రి. ఒక నిందితుడు, దోపిడీ చేసి పరారైన వ్యక్తి. తరువాత అతనిలోని మానవత్వం మెల్లగా బయటపడుతుంది. రమణయ్య అంటే రమణారెడ్డి గారు, రవి కుటుంబానికి స్నేహితుడు, సన్నిహితుడు. నర్మగర్భమైన పాత్ర. మితిమీరినదేమీ చేయకుండా కుటుంబ బంధాలను సమతుల్యంగా ఉంచే ప్రయత్నం చేస్తాడు. అంటే కాంతమ్మ గారు అంటే జి వరలక్ష్మి గారండి, సరోజ తల్లి. తన జీవితంలో ఎదురైన ద్రోహానికి మానసికంగా పోరాడుతూ తాను చేసిన తప్పులకు గుణపాఠం నేర్చుకుంటుంది. అనసూయ అనగా సంధ్య, పక్క పాత్రలో కనిపించే కీలకమైన స్త్రీ పాత్ర. కుటుంబ బంధాలకు మృదు మృదుత్వాన్ని తీసుకురావడంలో భాగస్వామ్యం అవుతుంది. ఈ పాత్రలన్నీ కలగలిపి కుటుంబం, కులం, ప్రేమ, గుణం మధ్య జరిగిన తార్కిక సంఘర్షణలను ప్రతిబింబిస్తూ ప్రేక్షకుల హృదయాలను తాకేలా తీర్చిదిద్దాయి. ప్రతి పాత్రకు ఒక ప్రత్యేక గంభీరత ఉంది. అది సినిమాను చిరస్థాయిగా నిలిపింది. కథా సంగ్రహం కులగోత్రాలు 1962. కథ ప్రారంభమవుతుంది. బోసయ్య అంటే గుమ్మడి అనే సాంప్రదాయవాది కుటుంబంతో. అతను కులమతాలకు బాగా విలువనిచ్చే మనస్తత్వం కలవాడు. అతనికి 2 పిల్లలు. కుమారుడు అనగా రవి అక్కినేని నాగేశ్వరరావు గారు మరియు కుమార్తె లీల అంటే గిరిజ. బోసయ్య కుటుంబం సంప్రదాయాలకు అత్యధికంగా నిబద్ధంగా ఉంటుంది. ముఖ్యంగా వివాహాలకు సంబంధించి కులాన్ని అత్యంత ప్రాముఖ్యత ఇచ్చే కుటుంబం. రవి యొక్క మార్గం. రవి ఒక చిత్తశుద్ధి గల యువకుడు. మంచి చదువుతో పోలీస్ ఆఫీసర్గా మారుతాడు. అయితే అతను ప్రేమలో పడతాడు. సరోజ అంటే కృష్ణకుమారి అనే చదువుకున్న యువతతో. ఆమె విద్యార్థిని మాత్రమే కాకుండా స్వతంత్ర ఆలోచనలతో, సమానత్వంపై నమ్మకం ఉన్న వ్యక్తి. సరోజ తండ్రి చలపతి అంటే మిక్కిలినేనిను చిన్నప్పటి నుంచి దూరంగా చూసి పెరుగుతుంది. అతను ఒక నిందితుడిగా బహిష్కృతం అవుతాడు. ప్రేమకు ఎదురైన అడ్డంకులు. రవి సరోజ ప్రేమను తెలిసిన తర్వాత బోసయ్య దీనికి తీవ్రంగా అభ్యంతరం తెలుపుతాడు. సరోజ కుటుంబ నేపథ్యం, కుల వ్యత్యాసం, ఆమె తండ్రి గతం అన్నీ ముసలి తన సాంప్రదాయ దృష్టిలో అంగీకరించలేడు. తన కుటుంబ గౌరవాన్ని, కుల గౌరవాన్ని కాపాడేందుకు రవిని బెదిరించుతాడు. కానీ రవి తన ప్రేమను, నమ్మకాన్ని విడిచిపెట్టడు. కుటుంబ విభేదాలు. ఇక్కడి నుండి కథలో నెమ్మదిగా సంఘర్షణలు పెరుగుతాయి. సరోజ పట్ల సమాజంలో వ్యతిరేకత వస్తుంది. తల్లిదండ్రుల ఒత్తిడి, కుటుంబ పరువు కోసం త్యాగాలు చేయాల్సినటువంటి దశలకు వస్తుంది. ఇదే సమయంలో లీల తన ప్రేమికుడు జోగారావుతో అంటే పద్మనాభంతో వివాహం చేసుకోవాలనుకుంటుంది. ఈ విషయం కూడా బోసయ్యకు నచ్చదు. కుటుంబం నడపడంలో గొడవలు పెరుగుతాయి. విలువల మీద గెలుపు. చివరకు సరోజ తండ్రి చలపతి అసలు తన తప్పును అంగీకరించి పోలీసులకు లొంగిపోతాడు. తన కుమార్తెకు మంచి భవిష్యత్తు కలిగించాలని అనుకుంటాడు బోసయ్య. క్రమంగా తన వైఖరిని మార్చుకుంటాడు. అతను గ్రహిస్తాడు, కులం కాదు గుణమే ప్రధానమని. మనుషులను వారి ఆదర్శాలను, ఆచరణ, నీతి మూల్యాల ఆధారంగా అంచనా వేయాలి, కానీ వారి కుటుంబ గోత్రాల ఆధారంగా కాదని తెలుసుకుంటాడు. మరి ఇక్కడ సన్నివేశాలు
ఫస్ట్ సన్నివేశం రవి అండ్ సరోజ మధ్య మొదటి పరిచయం. సరోజ స్వీయంగా అన్నీ చదువుకుని ఉన్నా మనిషి మనసు చదవటమే చాలా కష్టం అంటుంది. రవి అంటాడు, మీ కలలకు నా దారికి ఒకే దిక్కు అనిపిస్తోంది. మనం కలవలసిందే అని అంటాడు. సీన్ 2 బోసయ్య కుటుంబం కుల గర్వాన్ని వర్ణించే సంభాషణ. బోసయ్య, మన కుటుంబానికి హ్మ్, సది గోత్రం లేదు. పంచవంచనల పెళ్లి జరిగి ఆహ్, పెళ్లి అనేది జరగదు. శాంతమ్మ గుణం చూసి పెళ్లి చేసుకోవడం మేలని మీరెన్ని సార్లు అన్నారో గుర్తుందా అంటుంది. సరోజ, రవి ప్రేమ మమతలో రవి అంటాడిక్కడ, నీ నడక వెనక నా ఆశలు పయనిస్తున్నాయి సరోజ అని అంటాడు. సరోజన అంటుంది, మరి ఆ ఆశలు నా కులంతో బంధింపబడితే అని అంటుంది. రవి అంటాడు, నీ కులం కాదు, నీ గుణాన్ని ప్రేమించానని చెప్తాడు. ఇక్కడ సరోజ తండ్రి చలపతితో ముఖాముఖి సంభాషణ ఏ విధంగా చూద్దాం. సరోజన, నిజమేనండి నాన్న, మీరు తప్పులు చేశారని అంగీకరించిన ఓకే. ఒకే మాట నాకు ధైర్యం ఇచ్చింది అంటుంది. చలపతి, తప్పు చేశాను. కానీ నా కూతురి జీవితంలో వెలుగు రావాలనేదే నా తుది కోరిక అని చెప్తాడు. లీల ప్రేమ వ్యవహారం బయటపడే సమయంలో బోసే అంటాడు, పెళ్ళిళ్ళే అనాగరికంగా చేస్తున్నారు. ఇదేం సంస్కృతి అంటాడు. లీల అంటుంది, నాన్న, ప్రేమకు సంస్కృతికి మధ్య గీతలు లేవు. అవి మనం వేసుకున్న సరిహద్దులు అంటుంది. సీన్ నెంబర్ 6 సదానందం అండ్ జగదంబ అనవసర కలహం. సదానందం అంటాడు, నీ మామనేమైనా రాజ్యాధికారిగా భావిస్తున్నావా అని అంటాడు. జగదమ్మ అంటుంది, కుల గౌరవం నమ్ముకున్న వాళ్ళకి మాటల దెబ్బే మిక్కిలి అంటుంది. సరోజ రవి ఇంటికి తీసుకురావడం ఇదొక సీన్ అండి. రవి అంటాడు, ఇది నా భార్య, మన కుటుంబ గౌరవానికి మనసుకి మధ్య తీర్పు ఇవ్వాల్సిన సమయం అంటాడు. బోసే అంటాడు, ఇంట్లో అడుగుపెట్టే అధికారం నీ భార్యక? శాంతమ్మ అంటుంది, అవును, ఆమె మనకు కోడలు కంటే ముందుగా మనిషి అని చెప్తుంది. గ్రామ సమాజం విమర్శల ముందు సరోజ ధైర్యం. మీరు చూసేది నా తండ్రి గతమే. నేను మాత్రం భవిష్యత్తు నిర్మిస్తున్నాను అంటాడు. అంటుంది సరోజ. అయితే స్థానికుడు, పాత చెట్టు కింద కొత్త పండు కడగలదా అని అంటాడు. సరోజ అంటుంది, అలాగే, చెట్టు నీడలోనే నూతన జీవనం మొదలవుతుంది అంటుంది. రవి బోసయ్య మధ్య నిజాయితీపై వాదన. రవి అంటాడు, నిజాయితీని కులానికి తాకట్టు పెట్టకండి నాన్న అంటాడు. బోసే అన్నాడు, నీకు గుణమే పెద్దది అంటే నాతో నీ సంబంధమే చిన్నది అని అంటాడు. రవి అంటాడు, మీ భావం మార్చుకుంటే మనం ఇద్దరం ఒక్కటే అని అంటాడు. ఇది ఒక సన్నివేశం. చలపతి పోలీసులకు లొంగిపోయే సన్నివేశం మరొకటి ఉందండి. చలపతి అంటాడు, నేను తప్పు చేశాను, కానీ నా కూతురి పైన మచ్చపడకూడదు, న్యాయం జరిగేలా చూస్తానంటాడు. పోలీస్ అధికారి అంటాడు, మీరు నమ్మినట్టు ఉంటే మీ కూతురి జీవితమే మీ తీర్పు అని అంటాడు. బోసయ్య మారిపోయే కీలక క్షణం. బోసయ్య, ఇప్పటివరకు గోత్రాలు చూస్తూ మానవత ఆ మూల్యాన్ని మర్చిపోయాను. శాంతం అంటుంది, ఇప్పటికైనా గుర్తుపట్టారంటే చాలు, కుటుంబం తిరిగి కలుస్తుంది అని అంటుంది. తర్వాత మరొక సన్నివేశంలో లాస్ట్ సన్నివేశం ముగింపు, మరి వివాహ మహోత్సవం. రవి, ఈ ఈ పెళ్లి కులాలకు పాఠం కాదు, మనుషులకు సందేశం. సరోజ అంటుంది, మన ప్రేమ కుటుంబానికి కాదు, ఒక మనుగడను రక్షించింది అంటుంది. బోసే అంటాడు, హస్తగ్రహణ సమయంలో నేడు మొదలవుతున్న జీవితానికి మానవతే ఆధారం అంటారు. కులగోత్రాలు సినిమా 1962లో మరి చిత్రం విడుదలై అలా అవటం జరిగింది. మరి సినిమా చివరిలో కథ తన అత్యున్నత భావోద్వేగ గమ్యాన్ని చేరుతుంది. సరోజ తండ్రి చలపతి మిక్కిలినేని తన గత తప్పులను అంగీకరిస్తాడు. పోలీసులకు లొంగిపోయి తన కూతురికి నిష్కలంకమైన భవిష్యత్తు రావాలని తహతహలాడతాడు.
ఇది సరోజ అంటే కృష్ణకుమారి వ్యక్తిత్వాన్ని, నిజాయితీని నిరూపించే అతి ప్రాముఖ్యమైనటువంటి ఘట్టం. ఇదే సమయంలో బోసాయ్ అంటే గుమ్మడి గారు కూడా తన లోపాన్ని అర్థం చేసుకొని మారుతాడు. ఇప్పటి వరకు అతను గౌరవం, కులం, గోత్రం అనే సాంప్రదాయ సంఖ్యల్లో బంధితుడిగా ఉండగా, ఇప్పుడు అతను గుణాన్నే మనిషి అసలైన విలువగా అంగీకరిస్తాడు. రవి అనగా ఏఎన్ఆర్ మరియు సరోజ సంసార బంధంలో ఒకటవుతారు. కుటుంబం మొత్తం తిరిగి ఏకమవుతుంది. మనుషుల్లోని ప్రేమ, నిజాయితీ, న్యాయం అనే గుణాలే నిజమైన కుల గౌరవం అని తెలియజేస్తూ, మరి ఈ సినిమా అనేక సందేశాలను మనకిస్తూ ఉంటుంది. అసలు ఈ సినిమా సందేశం ఏంటంటే, కుల గౌరవం అనేది జన్మతహా రావటం కాదు. మనిషి గుణ చరిత్రల ద్వారా సంపాదించాలనేది ఈ యొక్క చిత్రం యొక్క మూల సందేశం. ఈ చిత్ర ముగింపు కులగోత్రాల పేరుతో జరిగే అన్యాయాలను ఎదుర్కోవాలని, సమాజంలో మానవతా విలువలు ప్రబలాలని ఓ గాఢమైన మరి సందేశంతో మరి ఈ యొక్క కులగోత్రాలు అనే సినిమా మరి ముగిస్తూ ఉన్నాం. డియర్ ఫ్రెండ్స్, మరి మీరందరూ కూడా గోదావరి కెరటాలు అనే యూట్యూబ్ ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అనండి.